మన జీవితంలో దేవుడు ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడని జ్ఞాపకం చేస్తున్నాను. మీ జీవితంలో దేవునికి ఒక ఉద్దేశం ఉంది. అవును, ఈరోజు మీరు ఏమి లేని వారిగా కనిపించవచ్చు, ఈరోజు బలహీనులుగా కనిపించవచ్చు, దిక్కులేని వారిగా కనిపించవచ్చు. మన జీవితం ఎందుకు ఇలా అయిపోతుందో, ఏమి పనికిరాని స్థితిలో ఉండిపోతున్నాను అనిపించదు. కాదు 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 కానే కాదు. దేవుడు మీ జీవితాల్లో శ్రద్ధ కలిగి ఉన్నాడని గుర్తుపెట్టుకోవాలి. అవును, డస్ గాడ్ కేర్? దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడా, శ్రద్ధ తీసుకుంటాడా? కొండ మీద ప్రసంగంలో దీనికి జవాబు చెప్పాడు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 6-7 అధ్యాయాలలో దేవుడు ఎన్ని విషయాలు చెప్పాడు నీ గురించి. ఆయన ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడో దేవుడు చెప్పాడు. ఆకాశ పక్షులను చూడండి అని చెప్పాడు, వాటి గురించి దేవుని శ్రద్ధ. అడవి పువ్వులు చూడండి అన్నాడు, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుతున్నావో చూడండి అని చెప్పాడు. మరి దేవునికి శ్రద్ధ లేదా? ఉంది. తెలుసా ఎవరేశారు అడవి పువ్వుల్ని, గడ్డి పువ్వుల్ని ఎవరేశారు? ఎవరైనా వేశారా? వాటి అంతటా అవేనా? అవును, వాటికి అన్ని రంగులు ఇచ్చింది ఎవరు? దేవుడే కదా. అందుకే దేవుడు అంటున్నాడు, వాటి గురించి శ్రద్ధ తీసుకున్నాను, మీ గురించి శ్రద్ధ తీసుకోనా? వాటిని కనిపెట్టి చూస్తున్నాను, మిమ్మల్ని కనిపెట్టి చూడనా? వాటిని కాపాడుతున్నాను, మిమ్మల్ని కాపాడినా? దేవుడు అదే అంటాడు, వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా. దేవుడు మన జీవితంలో ఎటువంటి శ్రద్ధ కలిగి ఉన్నాడో ఎప్తా జీవితం చూస్తే మనకు అర్థమవుతుంది. గాడ్ ఈజ్ గుడ్ టు ఆల్. దేవుడు యెహోవా అందరికీ ఉపకారి. వింటున్నారా? గాడ్ ఈజ్ హోల్డింగ్ అప్. దేవుడు అంట మనల్ని ఎత్తి పట్టుకుంటాడు, జారిపోనివ్వడు, వెను తిరగనివ్వడు. ఆయన బలహీన పడనివ్వడు, చేజారనివ్వడు. దేవుడు నిన్ను ఎత్తి పట్టుకుంటాడు. గుర్తుపెట్టుకోండి, గాడ్ ఈజ్ ఆల్ ద టైమ్, ఎట్ ఎనీ మూమెంట్, ఎట్ ఎనీ కాస్ట్ ఈజ్ అప్రోచబుల్. నువ్వు సమీపించగలిగినంత సమీపంగా ఉన్నాడు, నువ్వు వెళ్ళగలిగినంత సమీపంగా ఉన్నాడు దేవుడు. వింటున్నారా? ఇదినా ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన ప్రాముఖ్యమైన విషయం. మన జీవితంలో ఒక విషయాన్ని గమనించండి. దేవుడు మాట్లాడుతున్న ప్రతి మాట, అడవి పువ్వులు, ఆకాశ పక్షులు, పిచ్చుకలు, వెంట్రుకలు, దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రతి విషయంలో మన జీవితంలో దేవుడు ఎంత శ్రద్ధ కలిగి ఉన్నాడు ఈ వాక్యం ద్వారా మనం నేర్చుకుంటాం. అయితే దేవుని చిత్త ప్రకారం మన జీవితంలో ప్రతిదీ జరుగుతుంది. మనకు అర్థం కాకపోవచ్చు, మనకు తెలియదు, మన జ్ఞానం చాలా తక్కువ. దేవుడు అర్థం చేసుకోవాలని ఏం ఎదురు చూడ్డు, జరగనిస్తాడు. అది జరిగిన తర్వాత నువ్వే తెలుసుకుంటావు. ఆ దినాన దేవుణ్ణి మహింపరుస్తాం మనం. దేవుని చిత్తమే. దేవునికి తెలియకుండా ఏం జరుగుతుంది చెప్పండి? ఒక్కోసారి దేవుడు ఏం చేస్తాడు తెలుసా? సమ్ టైమ్స్ గాడ్ పుట్ ఎ గొలియత్ ఇన్ యువర్ లైఫ్ ఫర్ యూ టు ఫైండ్ ద డేవిడ్ ఇన్ యువర్ లైఫ్. గాడ్ పుట్ ఎ గొలియత్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. దేవుడు నీ ముందు ఒక గొలియాతును తెచ్చి నుంచో పెడతాడు. ఎందుకో తెలుసా? నీలో దేవుడిని ఎవరు చూడాలనుకుంటున్నాడు? డేవిడ్ రావాలి నీలో నుంచి.